డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. మావోయిజాన్ని కూకటవేలుతో పెకలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం అంబుస్ గఢ్ అటవీ ప్రాంతంలో 72 గంటల పాటు నిర్వహించిన కూంబింగ్లో 26 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారని ప్రకటించారు. అందులో పెద్ద తలకాయ చెప్పుకున్నటువంటి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాళ్ళ కేశవరావును కూడా హతమార్చారని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం అందరూ కూడా ఆశ్చర్యంగా అయింది. కాకపోతే ఆ మృతదేహం ఇచ్చే విషయంలో మాత్రం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కూడా మేనమేషాలు లెక్కడంపై ఆ బంధువులు మాత్రం ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా వారికి బాసటగా ప్రజా సంఘాలన్నీ కూడా నిలుస్తున్నాయి. ఎందుకంటే 45 ఏళ్ళుగా గ్రామానికి దూరంగా అటవుల్లో పోరాటాలు చేస్తున్నటువంటి కేశవరావు ఈరోజు ఎన్కౌంటర్ కాబడ్డాడన్న వార్త విన్న గ్రామస్తులందరూ కూడా ఆవేదన గురవుతున్నారు. ఎప్పుడు ఆ మృతదేహం గ్రామానికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇప్పటికి కూడా ఆ మృతదేహాన్ని అప్పచెప్తారా లేదా అన్నటువంటి పరిణామాలను చోటు చేసుకున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఈ మృతదేహం ఇచ్చే విషయంలో రెండు ప్రభుత్వాలు కూడాను మీనమేషాలు లెక్కెడుతున్న విషయంపై మనతో మాట్లాడిన కృష్ణమూర్తి గారు ఉన్నారు. చూస్తే కనుక ఏంటి ఈ ఎన్కౌంటర్ని ఏ విధంగా తీసుకోవచ్చు, నిజంగానే కేసును ఎన్కౌంటర్ చేసినట్టయితే ఈరోజు ఆ మృతదేహానికి బంధువులు ఇవ్వడానికి ఎందుకు వారికి ఈ అంశం ఆటంకంగా నిలుస్తుంది? వాస్తవంగా ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు గారు హతమైతే ఖచ్చితంగా ఆ భౌతిక దేహాన్ని ఇవ్వటానికి ఎటువంటి ఆటంకాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్కౌంటర్లో జరిగి సంబంధించి మృతదేహాలని ఆ కుటుంబ సభ్యులకి అప్పచెప్పే దాంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. మృతదేహాలు గుర్తించిన తర్వాత వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలి. బంధువులు లేనట్టయితే వాళ్ళకి సంబంధించిన స్నేహితులకైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పచెప్పాలి. దానికి కావలసిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు వీటన్నిటి కూడా తయారు చేసి దానికి తగిన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్నీ కూడా గతం నుంచి ఉన్నాయి, అది ఇప్పటికి కూడా ఉన్నాయి. అందుకోసం నంబాల కేశవరావు గారు ఖచ్చితంగా ఎన్కౌంటర్లో కానీ హతమయ్యారని చెప్పించి కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఆ మృతదేహాన్ని మాకు కావాలని చెప్పేసి బంధువులు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియచేసుకున్నారు. మా మృతదేహాన్ని మాకు ఇవ్వండి, అప్పచెప్పండి, మేము అంత్యక్రియలు జరుపుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడమే కాకుండా మృతదేహాన్ని అప్పగించమని చెప్పేసి వార్తలు కూడా ఈరోజు వచ్చాయి. ఇది చాలా అన్యాయం. ఇది ఏ అంశం వారికి ఆటంకంగా నిలుస్తుంది? మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పడంలో ఏ అంశం వారికి ఆటంకంగా నిలుస్తుంది? ఒకవేళ కనుక కేశవరావుకు సంబంధించిన మృతదేహం భౌతికాయన కానీ ఆ గ్రామంలో తెస్తే మళ్ళీ మావోయిజానికి ప్రజలు చేదోడుగా ఉండే పరిణామాలు, వారు చేస్తున్న ఖగార్ ఆపరేషన్కి ఎక్కడైనా గండి కొట్టే పరిస్థితులు ఉండేటువంటి భయమా ఈరోజు మృతదేహం అప్పచెప్పడంలో తత్సారు? మృతదేహం అప్పచెబితే మళ్ళీ ఏదో మావోయిజం పెరిగిపోద్దని చెప్పేసి మేమేమో అనుకోవటం లేదు. అది కనీస ధర్మం. ప్రభుత్వం తాలూకా పోలీసుల తాలూకా మృతదేహాన్ని ఆ ప్రభుత్వం పోలీసులు అప్పచెప్పటం అనేది కనీస ధర్మం. అప్పచెప్పకపోవటానికి వేరే కారణాలు ఏమీ కనిపించటం లేదు. ఊహకి కూడా అదేమీ అందటం లేదు. చనిపోయిన తర్వాత డెఫినెట్గా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి స్నేహితులకి అప్పచెప్పటమే బాధ్యత అని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. అందుకోసం మృతదేహాన్ని అప్పచెప్పటం వల్లే మావోయిజం పెరిగిపోయే పరిస్థితి లేదు. అలాగే వీళ్ళేదో ఖగార్ ఆపరేషన్ ద్వారా లేకపోతే ఇట్లాంటిది అంతటి కూడా మేము అంతం చేసేస్తామని చెప్పేసి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాస్తవంగా మావోయిస్టులు చాలా స్పష్టంగా మొదటి నుంచి పిలుస్తామన్నారు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ప్రభుత్వ విధానాలు తప్పుడు పద్ధతుల్లో ఉన్నాయి, మేము చర్చిద్దాం, మమ్మల్ని పిలవండి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టులు కోరుతున్నారు. ఆ పద్ధతిలోనే కోరిన పరిస్థితి కూడా ఉంది. ఆ సందర్భంగానే సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా మావోయిస్టులు పిలిపించి మీరు చర్చలు జరపండి అని చెప్పేసి కూడా పీబీఎం బివి రాఘవలు కూడా చాలా స్పష్టంగా చెప్పటం అనేది జరిగింది. వీటన్నిటిని పక్కన పెట్టి అదేదో మేము ఎన్కౌంటర్ చేసాం, ఆయన చనిపోయాడు అని చెప్పేసి మృతదేహాన్ని ఇవ్వటానికి కూడా ఇష్టపడటం లేదంటే మరికొన్ని అనుమానాలు ప్రజల్లో వస్తాయి.
వాస్తవంగా అక్కడే చనిపోయాడా, ఇంకెక్కడో చనిపోయాడా, లేకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ చంపారా, ఇట్లాంటివన్నిటి కూడా నిజంగానే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక సిట్ దర్యాప్తు కమిటీ వేసి దాన్ని సరైన ఎలాగ చనిపోయారు, ఎందుకు చనిపోయారు, దాని పరిస్థితి ఏంటని చెప్పేసి ఖచ్చితంగా వివరించి ఆ సేకరించే వివరణలన్నిటి కూడా ప్రజానీకరణ చెప్పాల్సిన బాధ్యత కగార్ ఆపరేషను చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించుకోరాంది కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కానీ కగార్తో పూర్తిగా మావోయిజం భూస్థాపితం చేయాలి, 2026 మార్చి నాటికి అసలు ఆ మూలాలు ఉండకూడదన్నటువంటి నిశ్చితం ఉన్న కేంద్ర ప్రభుత్వం చర్చలకు వస్తామన్నా కూడా రాకుండా ఇలాగ ఈ కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో ఈరోజు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కేశవరావుని ఎన్కౌంటర్ చేశాం, అది ఆయనే అని నిర్ధారించిన బంధువులు మృతదేహం కోసం ఇంత ప్రయత్నాలు చేస్తున్న మృతదేహం అప్పచెప్పడంలో జాప్యం నిజంగా ఆయన ఎన్కౌంటర్ కాబడ్డా లేదా అన్నటువంటి అనుమానం కూడా తలెత్తట్లేదు. అదే అన్నాను, ప్రభుత్వం కానీ మృతదేహం ఇవ్వకుండా దీన్ని ఇంకా దాచిపెట్టే ప్రయత్నం చేసేటట్టయితే అనేక అనుమానాలు వస్తాయి. అనుమానాలే కాదు, చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఊరుతవుతారు కూడా. ఏదైతే చట్టదాలుగా భద్రతని కాపాడాల్సిన ప్రభుత్వం, పోలీసులు చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అవుతారు. అందుకోసం ఖచ్చితంగా దీని మీద సరైన సమాచారం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నంబాల కేశవరావుని మేము ఎన్కౌంటర్ చేశామని చెప్పేసి అనే వాస్తవాన్ని, ఆ వివరాలు ఇవ్వటమే కాకుండా ఆ కేశవరావును పోస్ట్ మార్టం ద్వారా మీరు ఏదైతే గుర్తించారో శవాన్ని కూడా బంధువులకి అప్పజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తాం. కేశవరావు మృతిని జీర్ణించుకోలేనటువంటి ఆయన స్నేహితులు, సన్నిహితులు కావచ్చు, ఆ గ్రామస్తులు, ఆ పరిసర ప్రాంత ఉద్యమ ప్రాంతాలు అందరూ కూడా ఈరోజు పలాసలో ఆయనకి అంటే సంఘీభావంగా ఏదో కార్యక్రమం నిర్వహించే పోలీసులు ఈరోజు ముందస్తు అరెస్టులు చేశారు. అంటే కేశవరావు మూలాలు శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడాను నలుమూలలో ఉన్నాయి అనడానికి ఈ ముందస్తు అరెస్టులు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేశవరావు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ కూడా కొంతమంది వేరే ఆలోచన విధానం కలిగిన వాళ్ళు ఈ జిల్లాలో కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేటట్టు ఈ మార్చి 31 మేమంతా కూడా కగార్ ఆపరేషన్ ద్వారా మావోయిజాన్ని భారతదేశాన్ని నుండి, లేదంటే ఇట్లాంటి తీవ్ర పదజాలాన్ని, వాదాన్ని మేము తోలేస్తాం, లేదంటే చంపేస్తాం, లేదంటే అంటే మావోయిజం ఆలోచన విధానాన్ని చంపుతారా, లేకపోతే వ్యక్తులను చంపుతారా? మీరు వ్యక్తులను చంపగలరు, ఏదో పేరుతో వ్యక్తులను చంపగలరు, కానీ వేరే ఆలోచన విధానాన్ని మీరు ఎప్పుడు కూడా చంపలేరు. అలాగైతే 1968, 70 ఆ ప్రాంతంలో ఆంధ్రాలో కానీ, లేకపోతే శ్రీకాకుళం పోరాటంలో కానీ, నక్సల్బరీలో కానీ ఇప్పటి వరకు ఎందుకది కొనసాగుతుంది? ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అందుకోసం ఆ విధానాన్ని, ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఖచ్చితంగా ఆలోచన విధానం తప్ప ఒప్ప, ప్రజలకు ఉపయోగమా కాదా అనేది చర్చ అనేది ప్రారంభించి వాళ్ళతో చర్చలు జరిపి అది తప్పో ఒప్పో అనేది ప్రజల నిర్ణయానికి విడిచిపెట్టడం కరెక్ట్. తప్పిస్తే మేము అంతం చేస్తామని చెప్పేసి అనేది ఏ ఒక్క ఆలోచన విధానం పోలీసుల రిప్రెషన్ వల్ల అంతమైపోయిన పరిస్థితి ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి చరిత్ర చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. నంబాల కేశవరావు మృతదేహం సౌకర్యం వస్తుందన్నటువంటి ఆశ సజీవంగా ఉండొచ్చా, లేకపోతే అడియాసలని వదులుకోవాలి? నో, డెఫినెట్గా నంబాల కేశవరావుతో వాళ్ళు చెప్పారు. కొంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా చెబుతున్నారు, మేము ఇక్కడిక్కడ సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఖచ్చితంగా మృతదేహాన్ని సంపాదించుకుంటాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందుకోసం సుప్రీంకోర్టు ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం పాటించాల్సింది. పాటించకపోతే తను చేసిన చట్టాన్ని, లేదంటే న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టే వైలేట్ చేసే, సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం, పోలీసులే దాన్ని అతిక్రమించటం అనేది ప్రజలు జీర్ణించుకోలేరు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఖచ్చితంగా ఆ మృతదేహాన్ని బంధువులకి అప్పజెప్పడం ఒకటే పరిష్కార మార్గం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఎన్కౌంటర్ జరిగి 4 రోజులు కావస్తున్నా కూడాను ఆయన ఎన్కౌంటర్ విషయాన్ని మాత్రం నిర్ధారించినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ బంధువులకు ఆ మృతదేహం ఇవ్వకపోవడం పట్ల పలు అనుమానాలు తలెత్తినాయి. ఒక మావోయిస్ట్ ఎన్కౌంటర్ చేయబడితే మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆ బంధువులకు కాదనుకుంటూ వారి స్నేహితులకు మాత్రం కంపల్సరీగా ఆ భారతీయ దేహాన్ని ఇవ్వాలి ఉందనేటువంటి స్పష్టత ఉంది. కాకపోతే దాన్ని కూడా అతిక్రమించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని మాత్రం తీవ్రంగా తప్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నంబాల కేశవరావు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పచెప్పేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో వారి
సహకరించి ఆ గ్రామానికి ఆ భౌతికాయాన్ని తెచ్చి అంత్యక్రియలు నిర్వహించినట్టే నిజంగా ఈరోజు నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేయబడ్డాడన్న వాస్తవం మాత్రం ప్రజలు తెలుస్తుంది. లేదనుకుంటే మాత్రం దీని వెనక ఇంకెన్నో పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఆయన్ని అక్కడే ఎన్కౌంటర్ చేశారు, ఇంకెక్కడ నుండినే తెచ్చి ఎన్కౌంటర్ చేశారని ఈ అనుమానాలకు అన్నింటిలో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కేశవరావు మృతదేహాన్ని మాత్రం వారి బంధువులు చేస్తున్న ప్రయత్నంలో వారికి అప్పచెప్పాలని చెప్పి కూడా హితవు పలుకుతుంది. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బంధువులకు ఆ మృతదేహాన్ని అప్పచెప్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.